హలో అండి అందరికీ. సండే వచ్చిందంటే హడావిడే కదండి. ఇంకా మా ఇంట్లో కూడా అంతే. ఇంకా చేపలు అయితే తీసుకొచ్చిన పొద్దున చెప్పిన కదా, చెరువు చేపలు అనమాట, లైవ్ ఫిష్ బాగుంటాయి టేస్ట్. ఇంకా ఉప్పు కారం అన్నీ మంచిగా వేసి నానబెట్టేసి ఫ్రై అయితే చేస్తున్న, లాస్ట్ ఫైనల్ అనమాట ఫ్రై. ఇంకా తర్వాత వంట అంతా అయిపోయినాక గ్యాస్ అంతా మంచిగా ఫస్ట్ క్లీన్ చేసి ఆ తర్వాత అన్నీ సర్దినాక చూపిస్తున్నా అనమాట వంటలు. ఇక ఫస్ట్ అయితే రైస్ అనమాట. ఈరోజు రైస్ కొంచెం ఎక్కువ వండిన, ఎందుకంటే చేపల కూర మాత్రం కేక ఫ్రెండ్స్, సూపర్ ఉంది అసలు, బాగుందన్నమాట, మస్తు టేస్ట్ కుదిరింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కర్రీ అయితే చూపిస్తా చూడండి. చేపల పులుసు ఎంత బాగుందో అసలుకి, తమిళనాడు స్టైల్లో పెట్టిన, మంచిగా ఉంటుంది అనమాట కూర. నేను మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నా ఈ కూర ఎట్లా చేస్తుందని. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. నేను కూడా ఇంకంతకంటే బాగా చేసింది అనమాట నేర్చుకొని. ఇంక లాస్ట్లో కొత్తిమీర జల్లిన, సూపర్ టేస్ట్ ఉంది. ఇంక ఇవి వచ్చి, ఈ చేపలు వచ్చి ఒవ్వాల చేపలు అనమాట. ఇంకా దీంట్లో వచ్చి ముళ్ళు కూడా తక్కువ ఉంటుందండి. ఫ్రై చూసిరా మంచిగా డ్రై అయింది, ఎక్కడ కూడా ఆయిల్గా లేదనమాట, టేస్ట్గా ఉంటుంది. ఇంకా చేపల ఫ్రై, అలాగే చేపల పులుసు, వైట్ రైస్ అనమాట. ఇంకా ఇవి వచ్చేసి ఈరోజు వంటలు. ఇంకా అంట్లు చూసిరా అన్నీ వేసేసిన, అవి క్లీన్ చేస్తా. క్లీన్ చేసినాకైతే ఇంకా పని అయితే అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.